రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము ఆఖరి మాటలు అక్కడ రాయబడుచుంది. మరియు నేను మిమ్మలను చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయ్యుందురు. చాలు, రాయబడుచుంది, ఐ యామ్ యువర్ ఫాదర్, యు ఆర్ మై చిల్డ్రన్. నేను నీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురు. ఇది ఈ మాట అన్నది భౌతికంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, మనం ఆయనకు పిల్లలుగా ఉన్నాం. 100వ కీర్తనలో రాయబడుచుంది, మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు తండ్రినై ఉందును. కాబట్టి ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు అక్కడ. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తున్నాడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. భౌతికంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి కుటుంబానికి ఏ రకముగా ఉపయోగపడతాడు, తండ్రి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి కుటుంబాన్ని ఎలా సంరక్షించుకుంటాడో, అదే విధముగా తండ్రి స్థానంలో ఉన్న దేవుడు తన బిడ్డల అటువంటి యొక్క ప్రేమ, ఆప్యాయత, అన్యోన్య సహవాసాలు కలిగిన వాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. కాబట్టి తండ్రి అంటే అదొక మంచి ఆలోచన. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడుచుంది, నేను మీకు తండ్రి అయి ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుందాం, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కనుక ఏ విధముగా తండ్రి అయిన దేవుడు తన కుటుంబాన్ని, తన బిడ్డలను చూసుకునే వాడిగా ఉన్నాడో కొద్ది నిమిషాలు మనము పరిశుద్ధ లేఖనములో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ముందుగా యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు. చాలండి, రాయబడుచుంది. మొదటిగా తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు. తండ్రి తన బిడ్డలను ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఏ తండ్రి కూడా తన బిడ్డలను ప్రేమించును అనేవాడు ఎవడు కూడా లేడు. ఇక్కడ ప్రతి ఒక్క తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే తన బిడ్డలను ప్రేమించడమే. ఇక్కడ ఆయన అంటున్నాడు, తండ్రి తన కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును కూడా అప్పగించాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు కనుక తండ్రి చేసే మొదటి పని ఏంటంటే తన బిడ్డలను ప్రేమించడం. ఎందుకంటే మొదటి యోహాను పత్రికలో రాయబడుచుంది, దేవుడు ప్రేమ స్వరూపి అని. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమకు నిదర్శనం ఆయన. ఎందుకు నిదర్శనం అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రేమించి తన కుమారుని పంపించాడు. కుమారుని పంపించడం అంటే అది సామాన్యమైన యొక్క పని అయితే కాదు. దేవుడు లోకములో ఉన్న నిన్ను ప్రేమించాడు కనుక తన కుమారుణ్ణి నీ కోసము పంపించాడు. కాబట్టి ప్రేమ అంటే త్యాగం. ప్రేమ ఎప్పుడు కూడా త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమ ఎప్పుడు కూడా త్యాగాన్ని కోరుకుంటుంది కనుక ఆ ప్రేమ ఆయన దేవుడు తన కుమారుని కోసము త్యాగం చేశాడు కనుక తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందురు కనుక ఆ తండ్రి అయిన దేవుడు నిన్ను మొదటిగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యందు నిలిచి ఉండకపోయినట్లయితే ఆ ప్రేమను మనం పొందుకునే వారుగా ఉండం. కనుక ఇక్కడ రాయబడుచుంది, ఆ ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కనుక పౌలు అంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అప్పగించుకొనెను.
ఇక్కడ రాయబడుచుంది, మనము పరిమళ సువాసన ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంట, తన కుమారుని ప్రేమించి ఆయన మనకి ఏం చేస్తాడంట, బలిగా అర్పణగా ఇచ్చాడు. కనుక ఆయన ప్రేమ ఎటువంటిదో మనం తెలుసుకోగలం. అదే యోహాను పత్రికలో రాయబడి 3వ అధ్యాయంలో మన పిల్లలం అయితే దేవుని యొక్క వారసులము అని. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు కనుక ఆ ప్రేమలో ఆయన తన తండ్రి యొక్క గుణలక్షణాలన్నీ వివరిస్తున్నాడు అక్కడ. కానీ ఇక్కడ రాయబడుచుంది, క్రీస్తు మనల్ని ప్రేమించి తన కొరకు తాను అప్పగించుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమలో త్యాగం కనబడుతుంది. కనుక ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆయననే అర్పణగా బలిగా ఆయన అర్పించుకున్నవాడిగా కనబడుతున్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు కుమారులైన నిన్ను మనల్ని ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఆయన ప్రేమలో స్థిరత్వం అనేది కనపడుతుంది. ఆయన ప్రేమలో నమ్మకం కనపడుతుంది. పిల్లలు ఎంతగా మారం చేస్తున్నప్పటికీ, ఎంతగా మాట వినకపోయినప్పటికీ తండ్రి యొక్క దృష్టిలో ఎప్పుడు కూడా వారి బిడ్డల్ని ప్రేమించేవాడిగానే కనబడుతుంటాడు. వాడు ఎంత ప్రేమించి వారు కోపం తెప్పించి 2 దెబ్బలు వారి మీద వేసినా కానీ ప్రేమలో మాత్రం కొరత అనేది కనపడదు. చూడండి 86వ కీర్తన మాట చూద్దాం. 86వ కీర్తన 5వ వచనం. 86వ కీర్తన 5వ వచనం. దయాళుడవు, క్షమించుటకు స్థిరమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టి వారందరికి ఎడల. ఇక్కడ రాయబడుచుంది, క్షమించుటకు నీకు స్థిరమైన మనస్సు కలిగిన వాడవు. తండ్రి మాత్రమే క్షమించగలడు. ఇంకెవరైనా తప్పు చేసి క్షమించమంటే బయటికి క్షమించవచ్చు, కానీ లోపల మాత్రము ఆ బాధను ఇంకా దాచుకుంటూనే ఉంటారు. కానీ తండ్రి మాత్రమే క్లీన్ హార్ట్తో మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ రాయబడుచుంది, మొరపెట్టు వారందరికీ ఆయన కృపాతిశయముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, తండ్రి అయిన దేవుడు తన బిడలైన నిన్ను ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథం చూద్దాం. 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49, వారైనను మరుచురేమో కానీ నేను నిన్ను, అది తండ్రి ప్రేమ. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మర్చిపోవచ్చేమో కానీ, కనిన గర్భము మర్చిపోవచ్చేమో కానీ ఆయన అంటున్నాడు, నేను మాత్రం నిన్ను మర్చిపోయేవాడును కాదు. అది దేవుని యొక్క ప్రేమ. కనుక నువ్వు నశించిపోవడం ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కనుక లూకా 19వ అధ్యాయంలో రాయబడుచుంది, నశించిన దానిని రక్షించిన మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ఆయన తండ్రిగా ఉన్నాడు కనుక తండ్రి స్థానంలో ఉన్న ఆయన తన బిడలైన నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. మొదటిగా వాడు ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఆయన మన యొక్క తండ్రి. తర్వాత మనం చూద్దాం మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. వాటికంటే మీరు బహు శ్రేష్టమైన వారు. చాలు. రెండోది రాయబడుచుంది, ఆయన తండ్రిగా ఉన్నాడు కనుక తండ్రిగా ఉన్న ఆయన తన బిడలను ప్రేమించేవాడుగున్నాడు మొదటిగా. రెండోది రాయబడుచుంది, తండ్రిగా ఉన్న ఆయన, ఇక్కడ రాయబడుచుంది, ఆయన తన బిడలైన తన కుమారులను కుమార్తెలను పోషించేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్క తండ్రి కూడా ఎంతో కష్టపడుతుంటాడు. ఎందుకంటే తన బిడలను పోషించడానికి. మన మధ్యన బాబురావు గారు ఉన్నారు. ఆయన నాకు తెలిసిన కానీ ఎంతో కష్టపడి అనేక రకాల బిల్డింగ్లు కట్టి ఎన్నో రకాలైన ఒడిదుడుకులను ఇబ్బందులను పడినప్పటికీ, ఎందుకంటే తన బిడలైన వారిని పోషించడానికి, తన బిడ్డలను పోషించడానికి, వారికి ఏ రకమైన పోషణ అవసరమో. ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ప్రతి తండ్రి కూడా కష్టపడుతున్నాడు. దేనికోసం అంటే తన బిడ్డలను పోషించడానికి, వారికి ఆహారం కావడానికి, వారు ఏ సమయంలో ఏది అవసరమో. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది
ఏ సమయంలో వాళ్ళకి జ్వరాలు వస్తాయో, ఏ సమయంలో వాళ్ళకి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలో, వాళ్ళు నడిచే స్టేజ్ వరకు, వారు వచ్చే వరకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వారు చూడవలసి వస్తుంది. కాబట్టి అవన్నీ చేయాలంటే పోషించేవాడు తండ్రి ఆ కుటుంబానికి అవసరం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు కనుక తండ్రి స్థానంలో ఉన్న ఆయన తన బిడ్డలను పోషించేవాడిగా కనబడుతున్నాడు. అక్కడ అంటున్నాడు, పక్షులను చూడుడి, అవి కొయ్యవు, విత్తవు, ఏమి చేయవు, కోట్లలో కూడా సమకూర్చుకోలేవు, కానీ వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కనుక మీ దేవుడు మిమ్మలను పోషించేవాడుగా, మీ తండ్రి మిమ్మలను పోషించేవాడుగా కనబడుతున్నాడు. చూడండి, యాకోబు ఒక మాట అంటున్నాడు చూడండి, 48వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించునో, ఇక్కడ యాకోబు అంటున్నాడు తన కుమారుడైన యోసేపుతో ఏమని, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఎవరు పోషించారో వాడు దేవుడు మాత్రమే. ఆయన మాత్రం నన్ను పోషించాడు కనుక ఇప్పటి వరకు నేను ఈ విధంగా ఉన్నానంటే అది దేవుని యొక్క పోషణ వలననే. కనుక ఆ కింద వచ్చిన రాయబడి వచ్చింది, నాకు ఏది కావాలో ఆయన ఇచ్చాడు, నా యొక్క జీవితంలో ఏది అవసరమైంది ఆయన నాకు దయచేసినవాడు కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, తండ్రి స్థానంలో ఉన్న దేవుడు తన బిడ్డల స్థానంలో ఉన్న నిన్ను ఆయన పోషించేవాడుగా ఉన్నాడు. నీకు ఏది అవసరమో, అందుకంటున్నాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. వాటికే ఇచ్చిన దేవుడు ఇంకా నీకు ఎంత అధికంగా ఇవ్వగలడు. అలా ఇవ్వగలిగిన వాడు ఎవడంటే తండ్రి మాత్రమే. ఇంకెవరు కూడా ఆ రకమైన పోషణ కుటుంబానికి ఇవ్వలేరు. మనం ఎంత ఇచ్చినా కొంతవరకు మాత్రమే మనం చేయగలం, కానీ తండ్రి మాత్రమే లైఫ్ లాంగ్ తన కుటుంబం యొక్క పోషణ నిమిత్తము కష్టపడేవాడిగా కనబడుతున్నాడు. అదే స్థానంలో దేవుడు కనబడుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు నా కుమారులు కుమార్తెలై ఉన్నారు కనుక నేను మిమ్మలను పోషించేవాడిగా ఉన్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 8:3 ద్వితీయోపదేశం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి ఒక్క మాట వలన నరులు బ్రతుకుతారని మీకు తెలియజేయుటకై ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగని చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు వెరగని మన్నాతో నిన్ను పోషించాడు. చాలండి, ఏంటంట, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడు కూడా తెలియని ఆహారముతో, మన్నాతో దేవుడు నిన్ను పోషించాడు. కీర్తనలు అంటున్నాడు, మన్నా అంటే దేవదూతలు తినే ఆహారం. ఇక్కడ దేవదూతలు తినే ఆహారము నీ బిడ్డలైనా తన బిడ్డలైనా నీకు ఆయన దయచేసిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తండ్రిగా నిన్ను పోషించేవాడిగా కనబడుతున్నాడు. తండ్రి కూడా చూడండి, కొన్నిసార్లు భార్య ఏం చేస్తుందంటే భర్త మీద ప్రేమ కొద్దీ 2 ముక్కలు దాస్తుంది, మా ఆయన వచ్చేది తింటాడని. అది ఆ కంచలు వేసుకొని పిల్లలు వచ్చి నాన్న నాకు కావాలనగానేమా ఇచ్చి ఏం చేస్తాడు, భార్య అంటది ఏమో ఉంచుకోవచ్చు కాదు తిన్నారు కానీ, అదే ముందు పిల్లలు. కాబట్టి తండ్రి ఎప్పుడు కూడా పిల్లల యొక్క పోషించేవాడుగా కనబడుతున్నాడు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నీవే కానీ నీ పితరులు కానీ ఎన్నడు ఎరిగని మన్నాతో ఆయన నిన్ను పోషించిన వాడు కనబడుతుంది. చూడండి, 78వ కీర్తన సార్ చూద్దాం. కీర్తన 78వ కీర్తన 24వ వచనం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా, ఏ లోపం లేకుండా సమృద్ధిగా. ప్రియమైన వాళ్ళరా, తండ్రి మాత్రమే కుటుంబాన్ని, తన కుమారులు కుమార్తెలను పోషించగలిగిన వాడు. ఇక్కడ రాయబడుచుంది చూడండి, 1వ గ్రంథము సార్ చూద్దాం, 17వ అధ్యాయం 9వ వచనం. 1 రాజులు 17వ గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం.
అక్కడ ఏలియా గురించి నిన్ను పోషించుటకు అతడునున్న ఒక నేను సెలవిచ్చిద్దని అందుకతడు లేచి సారేపతుకు పోయి విధవరాలను కలుసుకున్నాడు. చాలా ఇక్కడ ఏలియా గురించి రాయబడుతుంది. సంవత్సరములో భూమి మీద మంచు కానీ వాన కానీ మంచు కనుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఏలియా తన కుమారుడైన ఏలియా పోషింపబడాలని సారేపతుకు దేవుడైన తండ్రి తన కుమారుడైన ఏలియాను సారేపతుకు పంపించాడు. అక్కడ ఒక విధవరాలు కనబడుతుంది. ఇక్కడ 15 వచనం రాయబడుచుంది, ఆమెను ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. ఆ మాట రాయబడుచుంది 3 సంవత్సరాల 6 నెలలు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అన్ని రోజులు సమృద్ధి అయిన ఆహారము వారికి ఇవ్వబడిన కారణం ఏంటంటే తండ్రి వారిని పోషించేవాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ఆయన మీకు తండ్రిగా ఉన్నాడు కానీ మీరు ఆయన బిడలగా కుమారులుగా ఉన్నారు కదా. ఇక్కడ రాయబడుచున్న మాట, ఆయన మిమ్మల్ని పోషించేవాడిగా కనబడుతున్నాడు. చూడండి 81వ కీర్తన 16వ వచనం, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని, ఇక్కడ రాయబడుచు అతి శ్రేష్టమైన గోధుమల నుంచి నేను వారిని పోషించేదను. శ్రేష్టమైనవి కావు, అతి శ్రేష్టమైన అంటే సాధారణంగా అంటే ఇంకా అతి మిక్కిలిగా వెలకలిగినవి మంచి వాటితో ఆయన మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయనకు కుమార్తెలుగా ఉన్నాం కనుక, ఆయన మన తండ్రిగా ఉన్నాడు కనుక, తండ్రి స్థానంలో ఉన్న దేవుడు కుమారు స్థానంలో ఉన్న నిన్ను ఆయన పోషించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ 1 ప్రేమించేవాడిగా ఉన్నాడు, 2 నిన్ను పోషించేవాడిగా ఉన్నాడు. 3వది చూద్దాం, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 7వ అధ్యాయం 11వ వచనం, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి నిన్ను అడుగువారందరికీ అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులను. 3వది రాయబడుచుంది, తండ్రిగా ఉన్న ఆయన కుమారులైన నీకు మంచి ఈవులను ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈవులంటే బహుమతులు, ఈవులంటే బహుమతులు మంచివి. ఇక్కడ ఆయన అంటున్నాడు 10వ వచనంలో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యక, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు ఏమవుతారంట మంచి ఈవులను ఇచ్చేవారుగా కనబడుతున్నారు. చూడండి 5వ వచనం 9వ వచనం, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టె అడిగినట్లయితే రాయినిచ్చున, చేపను అడిగితే పామునిచ్చున. చాలా ఇక్కడ రాయబడుచుంది, మనలో ఇక్కడ ఉన్నవారిలో మీ బిడ్డలు కనుక రొట్టెని అడిగితే రాయి ఇచ్చి ఈ రాయి తిను అని అంటామా మనం? అనం. చేపను అడిగితే పామునిచ్చిన మనము చేప తిని అంటాం మనం. ఎందుకంటే చేప ముక్క ఎలాగ ఉంటుందో పాము ముక్క కూడా అలాగే ఉంటుంది. చేపను కట్ చేస్తే ఎలాగ ఉంటుందో పాముని కట్ చేస్తే కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వ్యత్యాసం అనేది తెలియదు మనకి చెప్పేదాకా. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది, రొట్టెని అడిగితే రాయిని ఇవ్వం మనం, చేపను అడిగితే పాముని కూడా ఇవ్వం. ఎందుకంటే మనం ఇక్కడ రాయబడుచు మనం ఏది ఇవ్వగలమో మంచిదే మన పిల్లలకి ఇచ్చేవారు కనబడి. ఇక్కడ అంటున్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎలాగైతే ఇస్తారో పరలోకమందున్న తండ్రి కూడా తన బిడ్డలకు తన కుమారులకు నీకు కూడా ఆ విధంగా మంచి ఈవులను ఇచ్చి నిన్ను పోషించేవాడు కనబడు. మంచి ఈవులను, ఏది మంచిది ఏది చెడ్డదో తెలుసుకున్న జ్ఞానాన్ని కలుగు చేసిన వాడిగా కనబడుతున్నాడు. చూడండి 8వ అధ్యాయం సామెతలు 21వ వచనం చూద్దాం. 8:21 సామెతలు, తను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేయును. ఇక్కడ రాయబడి తను ప్రేమించు వారిని, ఎవరైతే ఆయన ప్రేమిస్తాడో ప్రేమించిన వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. చూడండి, ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులకి లాస్ట్ వాడు అంటే చాలా ఇష్టం.
లాస్ట్ వాడు అంటేనే ప్రేమ ఎక్కువ. కాబట్టి అందరికంటే ఆ లాస్ట్ నాడు ఒక 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 పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువ అయితే ఉండదు. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఆయన ప్రేమించి వారందరినీ కూడా ఆస్తికర్తలుగా చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయి, మంచి వాటితో ఆయన నిన్ను పోషించేవాడు ఉన్నాడు కనుక ఆ మంచి వాటిని మనం పొందుకొని మనమే వాటిని చెడ్డ రీతిగా ఉపయోగించుకుంటున్నాం. నీ బాగా జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానము దేవుని యొక్క పరిస్థితులు, దేవుని యొక్క సన్నిధిలో వాడకుండా మనం ఇంకో చోట దాన్ని వాడుకుంటున్నాం. నువ్వు బాగా రాయగలవు, మన దేవుని యొక్క వాక్యాలు రాయటం మానేస్తాం, ఇంకో చోట దాన్ని ఉపయోగించుకుంటున్నాం. బాగా పాడగలవు, నువ్వు బోల్డ్గా అన్ని పనులు చేయగలవు, కానీ దేవునికి తప్ప మిగతా అన్ని పనులు నువ్వు చేస్తూ ఉంటావు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఆయన మంచి ఈవులను ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. చూడండి, మన దగ్గర పెన్ను ఉంది, ఆ పెన్ను మనం మంచి కోసమే వాడుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది పిల్లలు ఉంటారు తుండ్రోళ్ళు, ఆ ఎదురున్న పాలి తీసేసాము, ఎదురున్న ఆ ఇంకి ఆ ముక్కు తీసేసి దాన్ని ఏం చేస్తుంటారు, చేతిలో వేసుకుని పలక్కి వేసుకుని పామి బట్టలకు రాసుకుని ఏం చేస్తూ ఉంటారు, దాన్ని చెడ్డగా మనం ఉపయోగించుకుంటాం. కాబట్టి దేవుడు మనకు మంచినే ఇచ్చాడు కనుక మనం దాన్ని ఉపయోగించుకోవట్లేదు సరిగ్గా. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు ఆయన ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చూడండి. అదే 13 అధ్యాయం చూద్దాం. సామెతలు 13 అధ్యాయం, సామెతలు 13 అధ్యాయము 22వ వచనం చూడండి. 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. ఇక్కడ రాయబడుచున్న మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయుడు. కాబట్టి ఎప్పుడు కూడా తండ్రి తన బిడ్డలు కూడా మంచి పొజిషన్ ఉండాలనుకునే వాడుకో ఉంటూ ఉంటాడు. వారు బాగా చదువుకోలేకపోయినా వారి పిల్లలు మాత్రం మంచి పొజిషన్లో ఉండాలి. చూడండి, రోమా గ్రంథం రోమా పత్రిక 8వ అధ్యాయం 32 వచనం చూద్దాం. 8:32 రోమా. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. ఇక్కడ రాయబడి తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుదీయలేదు. ఎందుకంటే నువ్వు రక్షింపబడాలని ఆయన యొక్క ఉద్దేశం. నువ్వు ఆ పాపంలో నశించిపోవడం ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఇక్కడ మరణములో నువ్వు మరణ పాలవ్వకూడదని, నీ కలుగు చేయాలని తన కుమారుని ఇవ్వడానికి కూడా ఆయన వినుదీయలేదు కనుక కుమారుని యొక్క బలిదాగమే ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే నీకు పాప క్షమాపణ అనేది కలిగింది. నీ పాపను క్షమించబడాయి. అందుకు పేతురు అంటున్నాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కలంకమైన నిర్దోషైన గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాం. ఎందుకంటే మన యొక్క జీవితంలో మంచిని మనం కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, దేవుడు తన ప్రేమించు వారికి మంచి ఈవులను ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ మంచి ఈవు ఏంటంటే నీకు రక్షణను ఆయన ఉచితముగా దయచేశాడు. ఇక్కడ ఏ తండ్రి కూడా ఇవ్వలేనిది ఆయన నిన్ను తన బిడ్డలుగా అంగీకరించి, ఎందుకంటే యోహాను సువార్తలో రాయబడుచుంది, తన అందరు అంగీకరిస్తారో అంగీకరించిన వారందరూ కూడా ఆయనకు పిల్లలుగా ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, పిల్లలుగా ఉన్న నీకు తండ్రి స్థానంలో ఆయన మంచి ఈవులను ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. చూడండి, 147వ కీర్తన 14 వచనం చూద్దాం. 147వ కీర్తన 14 వచనం. 140. సమాధానము కలుగజేయవాడును ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు కూడా. ఏంటంట? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయన. నీ సరిహద్దులతో సమాధానం కలుగజేసేవాడు ఆయన. ఇదన్నమాట రాయబడిచి, మంచి గోధుమలతో శ్రేష్టమైన వాటితో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయన. అందుకే మనం చదువుకున్న కీర్తన భాగంలో దేవదూతలు తినే ఆహారాన్ని నరులకు ఆయన దయచేశారు, శ్రేష్టమైనది. 40 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు 3 పూటలు కూడా సమృద్ధి అయిన ఆహారం వాళ్ళకి, సమృద్ధి అయిన మాంసం వాళ్ళకి దేవుడు వారికి దయచేస్తాం. మనం ఒక రోజు తింటే 2 రోజులు బ్రేక్ ఇచ్చి మళ్ళీ 3 రోజులు తింటాం తప్ప వెంటనే తినాలంటే మనకు కూడా తినలేదు. కానీ ఆయన మాత్రం
ఒక్కరోజు ఒక పూట ఒక క్షణం కూడా ఆగకుండా వారి ప్రతి దినము కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు వారికి మంచిని వాటికి ఎన్నడూ తినని. ఎందుకంటే ఆ నిర్గమకాండలో రాయబడుచుంది, వారు ఎంత మాంసం వారు పెట్టినా వారు అంటున్నారు మాకు దోసకాయలు కావాలి, బీరకాయలు కావాలి, బెండకాయలు కావాలి అంటూనే ఉన్నారు తప్ప ఏమో. ఇప్పుడు కూడా వారి మైండ్ సెటప్ అంతా కూడా ఆ బీరకాయలు దోసకాయల మీదే కనబడుతుంది వాళ్ళకి. కానీ ఆయన అంటున్నాడు సమృద్ధి అయిన ఆహారాన్ని, సమృద్ధిగా మంచి ఈవులను ఇచ్చి వారిని పోషించేవాడుగా, సంరక్షించేవాడుగా కనబడుతున్నాడు. అందుకే మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరిచేదను. ప్రియమైన వాళ్ళు, అందుకే పౌలు అంటున్నాడు తన పత్రికలో, ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు కనుక నువ్వు ఆయనకి కుమారులు కుమార్తెలుగా ఉన్నావు. నువ్వు కుమారులు కుమార్తెలుగా ఉన్నావు కనుక ఆయన నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు. తండ్రి స్థానంలో ఉన్న ఆయన నిన్ను పోషించేవాడుగా, తండ్రి స్థానంలో ఉన్న ఆయన నిన్ను మంచి ఈవులను ఇచ్చేవాడుగా కనబడుతున్నాడు. 4వది చూద్దాం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 4వది రాయబడుచుంది, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందురు కనుక నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. ఇక్కడ ఆయన అంటున్నాడు, రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి ఆశీర్వదింపబడిన వారులారా అంటున్నాడు. ఏంటంట ఆశీర్వదింపబడిన వారులారా, ఎందుకంటే తండ్రి మాత్రమే మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. తండ్రి మాత్రం మనల్ని దీవించేవాడుగా. ఎందుకంటే దేవుడు యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాంతో అన్నాడు, ఇగో నువ్వు బయటికి రా, నువ్వు తండ్రి ఇంటిని విడిచిపెట్టురా, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. ఆ విధంగా దేవుడు తన కుమారుడైన అబ్రహాం ఎడల ప్రేమ కలిగిన వాడుకున్నాడు కనుక అతను దీవించి ఆశీర్వాదం దయచేసి విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాము ఉండడం గల కారణం ఏంటంటే తన బిడ్డలను అన్నాడు కూడా ఆయన అనాథులుగా విడిచేవాడు మాత్రం కాదు. నేను 49వ అధ్యాయంలో రాయబడుచుంది, కనిన గర్భమైనా మర్చిపోవచ్చేమో కానీ ఆయన మాత్రం మర్చిపోయేవాడు కాదు. కాబట్టి తండ్రి స్థానంలో ఉన్న ఆయన తన బిడ్డలైన మనలను ఆయన ప్రేమించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా కనబడుతున్నాడు. అక్కడ అబ్రహాముతో చెప్పినట్లుగా వాగ్దానము కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆయన చేసిన వాగ్దానాన్ని మాత్రము నెరవేర్చే వరకు కూడా ఆయన ఓపికగా ఉండేవాడు. మాత్రం అది పొందుకునే మనమే కొంతసార్లు తప్పుదమ్ము చేస్తున్న అబ్రహాం వలె. అబ్రహాం కూడా తప్పు చేశాడు. దేవుడు శారా ద్వారా ఇస్తానన్నదాన్ని హాగారు ద్వారా పొందుకోవాలనుకున్నాడు, కానీ అది నెరవేరలేదు. మనం కూడా అలాగే కొన్నిసార్లు తప్పు చేస్తూ ఉన్నాం, కానీ ఆయన మాత్రం మనల్ని ఆశీర్వదించేవాడుగానే కనబడుతున్నాడు. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. చూడండి 26వ అధ్యాయం 12వ వచనం ఆదికాండం. 26వ అధ్యాయం 12వ వచనం ఆదికాండం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడు. ఇక్కడ రాయబడుచుంది, దేవుడు అయిన తండ్రి తన కుమారుని ఇస్సాకును ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అతడు ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం ఫలించింది. ఎక్కడుంటే అక్కడ ఆశీర్వదింపబడ్డ వాడికి ఇక్కడ రాయబడుచుంది, యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, ఆయన తండ్రిగా ఉన్న ఆయన తన బిడ్డలను ఆశీర్వదించేవాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఏ తండ్రి కూడా తన బిడ్డలను శపించడు. ఏ తండ్రి కూడా తన బిడ్డల ఎడల ప్రేమ లేనివాడుగా కనబడ్డ ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది. ఆయన ఇస్సాకును దీవించాడు గనక, ఇస్సాకును ఆశీర్వదించాడు గనక అక్కడ అతను గొప్పవాడుగా కనబడుతున్నట్లుగా రాయబడుచుంది. యాకోబు విషయంలో కూడా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. 32వ అధ్యాయము ఆదికాండంలో ఎబ్బేకు రేవు దగ్గర అతను దీవించి అంటున్నాడు,
ఇద్దరి నుంచి నువ్వు యాకోబు అని పిలువబడవు, ఇద్దరి నుంచి నువ్వు ఇజ్రాయేలీలో నుంచి 12 గోత్రాలు అనే బయటికి వస్తాయి. ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్న ఆయన తన బిడ్డల స్థానంలో ఉన్న నిన్ను ప్రేమించేవాడుగా, నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు కనుక దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది. ఆయన ఎడల నువ్వేం చేయాలంటే నమ్మకమైన వారిగా నువ్వు ఉండాలి. అందుకే ఆజ్ఞలో 4వ ఆజ్ఞ ఉంటుంది. 4వ ఆజ్ఞ, నీవు నీ దేశంలో దీర్ఘాయుష్మాన్ నీ తల్లిని తండ్రిని సన్మానించు. కానీ నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? గౌరవించాలి, సన్మానించాలి, వారి మాటకు లోబడాలి. వారు ఎటువంటి వారైనప్పటికీ తండ్రి చెప్పిన మాటకు లోబడినట్లయితే ఆయన నిన్ను ప్రేమించేవాడుగా, నీకు మంచిని ఇచ్చేవాడుగా, నిన్ను పోషించేవాడుగా, 4వది రాయబడుతుంది, నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది, పిల్లలారా మీ తల్లిదండ్రులకు కోపము రేపట. ఇక్కడ వారి మాట మనం వినేవారుగా, వాడికి మనము లోబడేవారుగా ఉండాలి. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మన యెహోవా చేత ఆశీర్వదింపబడాలి అంటే ఆయనను మనం తండ్రిగా అంగీకరించాలి, ఆయన మన తండ్రిగా స్వీకరించాలి. ఎప్పుడైతే మన ఆ రకమైన రిలేషన్షిప్ని ఎప్పుడైతే మనము కలిగిన వారిగా ఉన్నామో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఆయన మనలను ఆశీర్వదించేవాడుగా కనబడుతున్నాడు. చూడు 115వ కీర్తన ఒకసారి చూద్దాం. 115వ కీర్తన 13వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమిగా సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఇక్కడ రాయబడుచుంది, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. ఇక్కడ ప్రియమైన వాళ్ళు అటువంటి యొక్క ఆశీర్వాదం కలిగిన వారిగా ఉండాలి అంటే ఆయనను తండ్రిగా అంగీకరించాలి. అదొకటి, నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండి నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు వలయ మొక్కల వలె ఉంటారు. నిత్యముగా నువ్వు నీ చేతుల కష్టజీతము నడిపించదవు, నువ్వు ధన్యుడు, నీకు మేలుకలు. 128వ కీర్తన ఆ 6 వచనాలు కూడా అనేక రకాల ఆశీర్వాదాలన్నీ కనబడుతున్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన అంటున్నాడు, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉందిరని సర్వశక్తి గల యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన మన తండ్రికి ఎప్పుడైతే ఉన్నాడో, తన తండ్రి తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించేవాడిగా కనబడుతున్నాడు, ఆయన కూడా నిన్ను ప్రేమించేవాడిగా, నిన్ను పోషించేవాడిగా, నీకు మంచి ఈవులను ఇచ్చేవాడిగా, నిన్ను ఆశీర్వదించేవాడిగా కనబడుతున్నాడు. కనుక ఆయనను ఏం చేయాలంటే ఆయన మీద ఆధారపడుతూ నేర్చుకోవాలి. ఆ తండ్రి మీద మనం ఏం చేయాలంటే ఆయన మాటకు లోబడిన వారిగా ఉండాలి. ఆయన అంటున్నాడు, ఒక తండ్రి తన కుమారుని గద్దించు రీతిగా నేను మిమ్మలను గద్దించేదనని. కొన్నిసార్లు మనం కూడా మన యొక్క జీవితంలో ఇప్పటి వరకు ఒక ప్రశ్న కనుక నేను మిమ్మల్ని అడిగినట్లయితే, మా అమ్మ మా నాన్న ఇప్పుడు నా మీద చేయి వేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏదో సమయంలో ఏదో వయసులో ఏదో దెబ్బ మనము మన తల్లిదండ్రుల చేత తగిలిన వాళ్ళమే. ఎందుకంటే మన సరైన మార్గంలో ఉండాలని, అంతే తప్ప మనల్ని ద్వేషించి మన మీద కోపంతో కొట్టిన వాళ్ళు కాదు. దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, తండ్రి తన బిడ్డలను ఎలాగైతే ప్రేమిస్తాడో ఆయన ఆ విధంగా మనలను ప్రేమించేవాడు కనబడుతున్నాడు. కనుక ఆ తండ్రి అయిన దేవునికి మనము లోబడి ఉండి, ఇక్కడ రాయబడుచుంది, పిన్నలనేమి పెద్దలనేమి తన భయభక్తులు గల వారి ఎడల ఆయన ఆశీర్వాదములు అధికముగా ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందురు. ఎప్పుడైతే మనం కుమారులుగా ఎప్పుడైతే ఉన్నామో ఆయన మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు, మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు, ఆయన మనల్ని మంచి ఈవులను ఇచ్చి మనల్ని నడిపించేవాడిగా. 4వది, ఆశీర్వాదముల చేత మనము నడిపింపబడిన వారిగా ఉండగలమని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించునుగాక.